ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను. 1 యోహాను 1:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నట్లు ఆయనతో చెప్పాను. క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషంగా నా బలహీనత యందు సంతోషంగా అతిశయపడును. 2 కొరింథీ 12:9. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగేది కాదు, దేవుని వలనే. ఎఫెసీ 2:8. తనకు మొదపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొదపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. కీర్తనలు 104:18. ఈ సంఘటనలన్నింటినీ కుదుర్చేవాడు. కీర్తనలు 103:3. సర్పము మరియు రక్షకుడు. థర్డ్ లెసన్ ఊహించని వీరుడు. ఫోర్త్ లెసన్ మిద్ద మీద దాచిపెట్టుట. ఫిఫ్త్ లెసన్ నూతనంగా ఆరంభించుట. 5 lessons ఉంది కదా. 7th lesson ఆపలేను. సరే, ఓకే, వెరీ గుడ్. అక్కడ నుంచి అమ్మా.